ఉందా బలం వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన చంద్రబాబు రైతులకు ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదని అన్నారు. సమాజానికి అన్నం పెడుతున్న రైతు సంతోషంగా లేని పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. రైతులు ఉసురు తగిలిన ప్రభుత్వాలు ఎన్నెలు నిలబడలేదని, కూటమి కుట్రలు నోటీసులు రైతులను ఆపలేవని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 74 ప్రాంతాల్లో జరిగిన నిరసనలకు ప్రజలు విశేష స్పందన ఇచ్చారని చెప్పారు. టీడీపీ నేతలు యూరియాను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆరోపించారు. రైతులు గంటల తరబడి క్యూలో నిలబడినా చంద్రబాబు కనపడటం లేదని మండిపడ్డారు. నిరసనల ప్రకటన తర్వాతే చంద్రబాబు హడావిడి మొదలుపెట్టారని, కేసులు అరెస్టులతో రైతులను బెదిరించడం సిగ్గుచేటని లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అన్నదాతల ఆగ్రహంతో కొట్టుకుపోవడం ఖాయమని ఆయన హెచ్చరించారు. ఉసురు కొట్టుకున్నటువంటి ప్రభుత్వాలు, కొట్టుకుపోయినటువంటి సందర్భాలు మనం కూడా చూస్తూ ఉన్నాం. అందుకే నేను ఈ రోజున మీకు చెప్పదలుచుకున్నా, రైతాంగం ఉసురు కొట్టుకుంటా ఉంది, రైతాంగాన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి ప్రతిఫలం మీరు అనుభవించక తప్పదు. కూటమి ప్రభుత్వం కొట్టుకుపోవటం అనేది భవిష్యత్తులో రైతాంగం వాళ్ళు ఇచ్చే తీర్పులోనే మీకు స్పష్టంగా కనబడబోతుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మీరెప్పుడు కూడా పదే పదే చెప్పే వ్యాపారస్తులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ ఏదైనా 1 సంవత్సరమో 2 సంవత్సరాలు తమ చేసే వ్యాపారంలోనో లేకపోతే వాళ్ళు చేసే పారిశ్రామిక రంగంలో నష్టం వస్తే వాటిని వదిలిపెట్టి ఆల్టర్నేటివ్ వ్యాపారాలకి, ఆల్టర్నేటివ్ పారిశ్రామిక రంగంలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ గమనించాల్సింది, రైతాంగానికి 1 సంవత్సరం నష్టం వచ్చినా, 2 సంవత్సరాలు నష్టం వచ్చినా, 3 సంవత్సరాలు నష్టం వచ్చినా రైతు నమ్ముకున్నటువంటి భూమిని వదిలిపెట్టి ఎక్కడికి పోడు. ఆ భూమినే నమ్ముకుంటాడు, ఆ భూమిలోనే వ్యవసాయం చేస్తాడు. ఆ భూమిలోనే వ్యవసాయం చేయటం ద్వారా ఇందాక చెప్పినట్లుగా సమాజానికి పట్టెడన్నం పెట్టగలిగినటువంటి పరిస్థితుల్లో హోందాగా రైతు బతకాలని కళ్ళగంటా ఉంటాడు. వైపు చేతులు చాచి అడుగుతున్నా కూడా. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వడంలో యూరియా సరఫరాలో విఫలమైందని మండిపడ్డారు. ఏపీ నుంచి యూరియా తెలంగాణకు తరలిపోతోందని ఆరోపించారు. అన్నదాత పౌరు కార్యక్రమంలో మాట్లాడిన ఆయన రైతుల సమస్యలను పట్టించుకొని ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. రైతులకు కావలసిన ఎరువులు అంతక పంటలు ఎండిపోతున్నాయని, దీనికి బాధ్యత వహించాల్సిందే ప్రస్తుత పాలకులేనని స్పష్టం చేశారు. రైతుల కోసం పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అక్కడెక్కడైతే పంట ఎక్కువగా పండించినారో అక్కడ యూరియా కొడుతుందని తెలుసుకున్నారో ఈ నుంచి ఆ బ్లాక్ మార్కెట్ లో డబ్బులు పోయే, ఈ ఎరువులు పోయే పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. అదేవిధంగా గతంలో కంటే ఎక్కువగా ఇచ్చినామని చెప్తున్న ఈ ప్రభుత్వం గతంలో కంటే ఇప్పుడు సాగు తగ్గినా కానీ ఎందుకు ఈ విధంగా ఎప్పుడూ లేని విధంగా ఉంది అని చెప్పి అడుగుతున్నాను. దీనికి పెద్ద విషయం అవసరం లేదు. నువ్వు ఆర్బీకేలు ఉన్నాయి, ప్రతి 2000 జనాభాకు సంబంధించి ఒక ఆర్బీకేలు ఉన్నాయి. రైతులు వచ్చి ఎంత కావాలని డిమాండ్ అని బుక్ చేసుకుంటే అక్కడే విషయం తెలిసిపోతుంది. ఎంత రైతులకు ఎంత అవసరం పడుతుంది, ఎంత యూరియా కావాలని. గతంలో అదే విధంగా చేసేవాళ్ళం. అంతకుముందు కూడా చూసినాం మనం. 2019 కంటే ముందు వేరుశనగ పంపిణీ అప్పుడు ఏ విధంగా ఉండేది, మార్కెట్ యార్డ్ లో వచ్చి ఇట్లాగే చెప్పులన్నీ పెట్టేసి తెల్లారి 3 గంటలకు వచ్చి ఎదురు చూసేవాళ్ళం. తర్వాత క్రమంలో ఎప్పుడైతే ఆర్బీకే ద్వారా మనం ఇస్తున్నామో ఎక్కడే కానీ క్యూలు కానీ వేరుశనగలో ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాయని ఎక్కడే కానీ చూసిన సందర్భం లేదు. ఎందుకంటే ఒక ఆలోచన విధానం ఉండాలి, రైతాంగానికి మేలు చేయాలి అనే ఒక ఆలోచన విధానం ఉండాలి. కానీ ఈ ప్రభుత్వం అలాంటివి ఏవే కానీ చేయకుండా ఎంత అవసరమవుతుందనేది కంప్లీట్ గా వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇలా సోకులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు. కేసీఆర్ హయాంలో 90% పనులు పూర్తయ్యాయని, మిగిలిన 10% కూడా భూసేకరణ పూర్తయిందని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఆ పనులను పూర్తి చేయకుండా ఆపుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ పేరు ప్రజల గుండెల్లో నిలిచిపోకుండా చేయడమే ఇందుకు కారణమని అన్నారు. ఈ ధోరణి ప్రజలకు అన్యాయమని కేటీఆర్ మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 90% పనులు పూర్తి చేసి, రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేసి,
మరి ఇప్పటికే భూసేకరణ కానీ ఇప్పటికే చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసి ఒక వడ్డిచ్చిన విస్తర్లాగా అప్పజెప్పి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పజెప్పి మేము గద్దె దిగాం డిసెంబర్ 23లో. ఇప్పుడు కేవలం రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పనల్లా ఒక 10% పని పూర్తి చేసి కాలువలు పూర్తి చేసి నీళ్లు బ్రహ్మాండంగా తీసుకునే అవకాశం ఉంది, ఇచ్చే అవకాశం ఉన్నది. మరి ఆ పని చేయకుండా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎక్కడ వెంటనే పూర్తి చేస్తే ఇదంతా కేసీఆర్ గారు కట్టిన కరివేనా, ఇదంతా కేసీఆర్ గారు కట్టిన వట్టెం రిజర్వాయరు, ఇది కేసీఆర్ కట్టిన ఉద్దండాపూర్ రిజర్వాయరు, ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం కట్టిన నార్లాపూర్ రిజర్వాయరు అని చెప్పి, ఏదుల రిజర్వాయరు అని చెప్పి ప్రజలకు గుర్తొస్తుంది. రైతులు శాశ్వతంగా మళ్ళీ కేసీఆర్ గారి పేరుని మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకుంటారు అనే ఒక ఆలోచనతో, ఒక దురాలోచనతో ఆయన కావాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ పనులు చేయకుండా దాన్ని పడావు పెట్టిన పరిస్థితి మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతాంగం గమనిస్తా ఉంది. వాస్తవం ఏంది అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గ్రూప్ 1 పరీక్షల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో పేపర్ లీక్ జరిగినప్పుడు కేసీఆర్ దానిని ధైర్యంగా రద్దు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అక్రమాలు జరిగినట్లు ఆధారాలు చూపుతున్నా రేవంత్ ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. రీవాల్యుయేషన్ పేరుతో తప్పించుకోవడం కాదని రీ ఎగ్జామ్ నిర్వహించడమే న్యాయం అవుతుందని చెప్పారు. నిరుద్యోగుల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై బీఆర్ఎస్ ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు. కేసీఆర్ గారు ఏ రోజైతే అన్నారో కేసీఆర్ గారి దృష్టికి వచ్చిందో కేసీఆర్ గారు స్వయంగా ధైర్యంగా తప్పు జరిగింది మేము రద్దు చేస్తున్నాము అని బాజాబ్తు ధైర్యంగా రద్దు చేసిండు కేసీఆర్ గారు. మరి ఇలా అక్రమాలు జరిగినాయని గ్రూప్ 1 విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ మంత్రుల దగ్గరికి, వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరికి, వాళ్ళ ఎంపీల దగ్గరికి పోయి వినతి పత్రం ఇచ్చుకుంటే మీరు రద్దు ఎందుకు చేయలేదు? ఎవిడెన్స్తో సహా చూపిస్తే మీకు రద్దు ఎందుకు చేయలేదు? ఈ ఒక్క విషయమే కేసీఆర్ గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి ఇవాళ పోస్టులు అమ్ముకుంటున్న దొంగ అయిన రేవంత్ రెడ్డి గారికి ఉన్న డిఫరెన్స్ ఇది ఒక్క లైన్లో మీరు అర్థం చేసుకోండి. దానికంటే ఎక్కువ మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ బరాబర్ రేవంత్ రెడ్డి గారు మీరు గీవాల్యుయేషన్ కాదు, ఇక తప్పు అయిపోయింది, అడ్డంగా దొరికిపోయినా అనేది ఇలా క్లియర్ కనబడుతుంది. కట్ చేసి చక్కగా మళ్ళీ ఎగ్జామ్ ఫ్రెష్గా పెట్టండి, దొంగ పనులు బంద్ చెయ్యర్రి. ఓటు దొంగ అయిన రేవంత్ రెడ్డి గారు మళ్ళా దొంగతనం చేస్తూ దొరికిపోయింది, అడ్డంగా దొరికిపోయింది యావత్. ప్రఖ్యాత సినీ నిర్మాత అల్లు అరవింద్ తన తల్లి కనకరత్నమ్మ దిశదాన కర్మ సందర్భంగా భావోద్వేగంతో మాట్లాడారు. వృద్ధాప్య సమస్యలతో 94 ఏళ్ల వయసులో మరణించిన తల్లిని స్మరించుకుంటూ ఆమె చిరస్మృతులను గుర్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావాలని ప్రోత్సహించిన వారిలో అమ్మ కూడా ఒకరని చెప్పారు. కళ్యాణ్ బాగున్నాడు, ఒక సినిమా చేయాలి కదరా అంటూ తనతో మాట్లాడేదని గుర్తు చేశారు. చిరంజీవితో తల్లికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ఎంత ఆత్మీయంగా వారిని పలకరించేదో వివరించారు. ఒకసారి తీవ్ర అనారోగ్యంతో ఉన్న సమయంలో కూడా చిరంజీవి వచ్చి కలిసినప్పుడు మాట్లాడలేని స్థితిలో ఉన్న తల్లి కళ్ళు తెరిచి ఆయనతో ఏదో చెప్పాలని ప్రయత్నించిందని ఆవేదనతో తెలిపారు. ఎంకరేజ్మెంట్లో ఒక ఆవిడ చిరంజీవి గారు ఎంతటి పెద్ద స్టార్ అయినా, ఎంత మెగాస్టార్ అయినా కుటుంబ సభ్యుల దగ్గర ఆయన ఎట్లా ఉంటారో మీ అందరికీ తెలియంది కాదు, కొత్త కాదు. ఒక రోజున అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్, 2-3 మంత్స్ బ్యాక్ నేను రోజు ఆమెను చూడడం, ఆమెను పలకరించడం, ఆమె రెస్పాన్స్ తక్కువగా ఉన్న రోజున నేను చేతిలో చేయబెట్టి అమ్మ నన్ను గుర్తుపడితే ఒకసారి నొక్కు అంటే నొక్కేవాళ్ళు. అంటే నన్ను గుర్తుపట్టిందనమాట, నోటితో చెప్పలేక అట్లాగా మేము అది అలవాటు చేసుకున్నాం. తర్వాత ఒకసారి బాగా సీరియస్గా ఉన్నప్పుడు చిరంజీవి గారు వచ్చారు. అమ్మ చిరంజీవి గారు వచ్చారు అని చెప్పి అమ్మ నేను చిరంజీవిని అని అంటే ఆమె కళ్ళు తెరిచి ఏదో చెప్పడానికి ప్రయత్నించింది ఆమె ఆతృతతోటి. అంటే చిరంజీవి గారు అంటే అంత ఇష్టం ఆవిడికి. ఎప్పుడు వాళ్ళిద్దరూ ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు గట్టిగా కావలించుకొని పట్టుకుంటారు. మా తల్లిని అంత ప్రేమగా చూసుకున్నారు చిరంజీవి గారు. వాళ్ళిద్దరికీ అటువంటి సంబంధం ఉంది అని చెప్పి సంగారెడ్డిలో డే కేర్ క్యాన్సర్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ రాష్ట్రంలో విపరీతంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పక్కా వ్యూహం సిద్ధం చేసిందని అన్నారు. వర్చువల్ గా పలువురు జిల్లాలో కొత్త సెంటర్లకు శ్రీకారం చుట్టారు. నర్సుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు జర్మన్, జపనీస్ భాషల్లో శిక్షణ అందిస్తున్నామని వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ
ఐఫ్లూ మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటుందని తెలిపారు. క్యాన్సర్ వంటి మహమ్మారిని అరగట్టేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటోందని, ప్రతి కుటుంబానికి అందుబాటులో వైద్యం చేరేలా కృషి చేస్తామని రాజనరసింహ స్పష్టం చేశారు. అది ప్రమాదకరము, అది మంచి సంకేతము కాదు. కానీ దాన్ని మనం నివారించాలి, అరికట్టాలి. క్యాన్సర్కు అన్నిట్లో ముఖ్యమైనది ఏంటి అంటే స్క్రీనింగ్ అనేది అన్ని రోగాలలో అన్నిట్లో ముఖ్యమైనది స్క్రీనింగ్ ఆఫ్ every family is the most important issue, and that has to be based on mobile vehicles with equipment. రాబోయే కాలంలో ప్రతి జిల్లాకు మొబైల్ వెహికల్ ని ఏర్పాటు చేస్తాం. ఎలాగైతే కేర్ క్యాన్సర్ సెంటర్స్ వచ్చాయి 20 పడకలతోటి, అదే రకంగా బంకర్స్ ని ఏర్పాటు చేస్తాము. రాబోయే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఈ అంశాన్ని అడ్రస్ దిశగా మా కృషి ఉంటుంది. ముఖ్యమంత్రి గారి ప్రత్యేక శ్రద్ధ ఉంది ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ పైన. నర్సింగ్ విద్యార్థులకు ప్రత్యేకంగా విద్యార్థులకు ఫారెన్ లాంగ్వేజ్లలో ట్రైనింగ్ ఇప్పియాలి. 1700 మంది నర్సులకు. దీస్ ఆర్ ఏజింగ్ సొసైటీస్, దే నీడ్ వెల్ ట్రైన్డ్ nursing officers. Nursing is a very pious profession, a very committed profession. 3000 మంది నర్సులని కాలేజీల ద్వారా అడ్మిషన్స్ ఇచ్చి నర్సింగ్ విద్య బోధన చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నర్సింగ్ ఆఫీసర్లు ఉండాలి. స్టార్ నర్సెస్ మన దగ్గర 1,70,000 మంది ఉంటే, ప్రభుత్వ తరపున ప్రతి సంవత్సరము 3,000 మందికి అడ్మిషన్స్, 53 నర్సింగ్ కాలేజీలు. ఇక ప్రైవేట్ అవనగా తీసుకుంటే లెక్క పెద్దగా ఉన్నది. కానీ ప్రభుత్వ బాధ్యత ఏంటి అంటే ఈ పిల్లలకు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావును నిలదీశారు. గురుకులాల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని, పేద, దళిత, మైనారిటీ, బీసీ పిల్లలతో ఆటలు ఆడొద్దని హెచ్చరించారు. కేసీఆర్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ గురుకులాల అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. హైదరాబాద్ లో సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన హాస్టళ్లు, వసతులు కూడా సరైన స్థాయిలో అందించలేదని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం హరీష్ రావు ధోరణి తప్పు అని వ్యాఖ్యానించారు. కవిత లేవనెత్తిన ప్రశ్నలకు హరీష్ రావే సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. గురుకులాలు నిర్వీర్యమైపోయినాయని చెప్పేసి మాట్లాడితే చదువుకు సంబంధించినటువంటి లక్షలాది మంది యొక్క పిల్లల యొక్క భవిష్యత్ సంబంధించిన విషయంలో రాజకీయంగా మాట్లాడడం తప్ప ఒక మంచి సూచన, మంచి ఆలోచన పరంగా చేసినటువంటి ఎన్నడూ కూడా ఆలోచన కూడా చేయలే వాళ్ళు. చదువు పరంగా ఇక ఈ విధంగా గొప్ప విద్యాబోధన ఇచ్చే విధంగా మేము ప్రత్యేకమైనటువంటి స్కీమ్ పట్టుకొచ్చామని నిన్న ఆలోచన చేసినారా? కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల పేరు మీద ఆలోచన చేద్దామా అని చెప్పి తప్ప ఎప్పుడన్నా ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఆలోచన చేసిండా? ఈరోజు గురుకులాలకు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం కోసం గొప్ప ఆలోచనతోని మరి 20-25 అసెంబ్లీ సెగ్మెంట్ లోపల టెండర్లు అయి పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. డైట్కి సంబంధించి క్యాలెండర్ ప్రోగ్రామ్ ఇచ్చినాం. రేపు రాబోయే రోజు లోపల ఏ జిల్లాలో కొత్తగా బిల్డింగ్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలి. ఈ 22 నెలల లోపల గురుకులాలు నిర్వీర్యమైపోయినాయని చెప్పేసి మాట్లాడితే చదువుకు సంబంధించినటువంటి లక్షలాది మంది యొక్క పిల్లల యొక్క భవిష్యత్ సంబంధించిన విషయంలో రాజకీయంగా మాట్లాడడం తప్ప ఒక మంచి సూచన, మంచి ఆలోచన పరంగా చేసినటువంటి ఎన్నడూ కూడా ఆలోచన కూడా చేయలే వాళ్ళు. చదువు పరంగా ఇక ఈ విధంగా గొప్ప విద్యాబోధన ఇచ్చే విధంగా మేము ప్రత్యేకమైనటువంటి స్కీమ్ పట్టుకొచ్చామని నిన్న ఆలోచన చేసినారా? కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల పేరు మీద ఆలోచన చేద్దామా అని చెప్పి తప్ప ఎప్పుడన్నా ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఆలోచన చేసిండా? ఈరోజు గురుకులాలకు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం కోసం గొప్ప ఆలోచనతోని మరి 20-25 అసెంబ్లీ సెగ్మెంట్ లోపల టెండర్లు అయి పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. డైట్కి సంబంధించి క్యాలెండర్ ప్రోగ్రామ్ ఇచ్చినాం. రేపు రాబోయే రోజు లోపల ఏ జిల్లాలో కొత్తగా బిల్డింగ్లు ఏ విధంగా ఏర్పాటు చేయాలి. ఈ 22 నెలల లోపల గురుకులాలు నిర్వీర్యమైపోయినాయని చెప్పేసి మాట్లాడితే చదువుకు సంబంధించినటువంటి లక్షలాది మంది యొక్క పిల్లల యొక్క భవిష్యత్ సంబంధించిన విషయంలో రాజకీయంగా మాట్లాడడం తప్ప ఒక మంచి సూచన, మంచి ఆలోచన పరంగా చేసినటువంటి ఎన్నడూ కూడా ఆలోచన కూడా చేయలే వాళ్ళు. చదువు పరంగా ఇక ఈ విధంగా గొప్ప విద్యాబోధన ఇచ్చే విధంగా మేము ప్రత్యేకమైనటువంటి స్కీమ్ పట్టుకొచ్చామని నిన్న ఆలోచన చేసినారా? కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల పేరు మీద ఆలోచన చేద్దామా అని చెప్పి తప్ప ఎప్పుడన్నా ఆ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఆలోచన చేసిండా? ఈరోజు గురుకులాలకు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం కోసం గొప్ప ఆలోచనతోని మరి 20-25 అసెంబ్లీ సెగ్మెంట్ లోపల టెండర్లు అయి పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అనంతపురంలో వైఎస్ఆర్సీపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమ ద్రోహిగా జగన్ మిగిలిపోయారని, ఇక ఆ ప్రాంతంలో ఒక్క సీటు కూడా రాదని ధీమాగా అన్నారు. సూపర్ 6 సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన వైఎస్ఆర్సీపీ రైతుల ముసుగులో కుట్ర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
యూరియా సంక్షోభం పేరుతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల సమస్యలపై నిజమైన చర్చకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవడంలో చంద్రబాబు మించిన వారు లేరని, హంద్రినీవా జలాతో కలువు సీమను హరిత సీమగా మార్చుతున్నారని జీవి ఆంజనేయులు ప్రశంసించారు. రాబోయే రోజుల్లో రాయలసీమలో అభివృద్ధి పథం స్పష్టమవుతుందని తెలిపారు. పొరపాటు కాదు, రైతులు చేస్తున్న దగాపోరిది. యూరియా ఎక్కడ కావాలంటే అక్కడ అందుబాటులో ఉంది. ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కుట్రలు పంతా ఉన్నాడు. ఈ కుట్రలు సాగనీయం. ఈ రోజు సంక్షోభాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. అన్ని చోట్ల యూరియా డిఏపీలు స్టాకులు అవైలబిలిటీలో ఉన్నాయి. నేను అంటున్నా, నువ్వు అసెంబ్లీకి ఎందుకు రావు? వైసీపీ ఎమ్మెల్యే అందరూ జీతాలు తీసుకుంటున్నారు కదా. ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు చర్చించండి. మీరు జీతాలు తీసుకునే హక్కు మీకుందా? మీరు రైతులకు ఏం చేశారు? 5 సంవత్సరాలు మీరు రైతులు నట్టేట ముంచారు. రైతులకు వచ్చి గొంతు కోసిన మీకు ఈ రోజు మాట్లాడే అర్హత ఉందా? మీరు మైక్రోన్యూట్రియంట్ ఎందుకు ఎత్తేశారు? రైతులకు ఏ రోజైనా గిట్టుబాటు ధర ఇచ్చారా? మీరు 1675 కోట్లు రైతులకి ధాన్యానికి కూడా అప్పు పెట్టి సంవత్సరాల తరబడి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదు? మీరు ఎందుకు మోసం చేశారు? రైతు పోరు బాట ఏ విధంగా చేస్తారు? యూరియా సంక్షోభం లేకుండా సంక్షోభం సృష్టిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని గుర్తుపెట్టుకోండి. ముసుగులో పోరుబాట అని చెప్పేసి దగా చేస్తున్నారు. ఇది పోరుబాట కాదు, రైతులు చేస్తున్న దగా పోరిది. యూరియా ఎక్కడ కావాలంటే అక్కడ అందుబాటులో ఉంది. ఒక దుర్మార్గపు కాకినాడ జిల్లా యానంలో ప్రమాదకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కనకాలపేట వాటర్ ట్యాంక్ లో క్లోరిన్ సిలిండర్ మార్చే సమయంలో గ్యాస్ లీక్ కావడంతో 2 సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సహచరులు అప్రమత్తమై వారిని బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. సుమారు 100 మీటర్ల పరిధిలో గ్యాస్ వాసన వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. గ్యాస్ లీక్ కి కారణం ఏమిటో గుర్తించేందుకు సాంకేతిక బృందాన్ని నియమించారు. స్థానిక ప్రజలు ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు అన్ని సిలిండర్లను సక్రమంగా పరిశీలించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మొత్తానికి తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య ప్రశాంతిరెడ్డి దంపతులు భక్తి శ్రద్ధలతో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే సినీ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా స్వామివారి ఆశీస్సులు పొందారు. అంబికా కృష్ణ, తమిళ నటుడు శ్రీకాంత్ దంపతులు ప్రత్యేక దర్శనంలో పాల్గొన్నారు. తిరుమల వైభవం చూసి అందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి రాష్ట్ర ప్రజల సుఖశాంతుల కోసం స్వామివారిని ప్రార్థించారు. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు ఇలాగే స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారని, ఇది అపూర్వమైన అనుభూతి అని ఆయన తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీతో వాతావరణం ఆధ్యాత్మికంగా మారింది. చెప్పనా బాబు? ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సామాజికవేత్త బీర్లా ఐలయ్య తీవ్రంగా స్పందించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో బజారు భాష వాడడం తగదని మండిపడ్డారు. సీఎం రేవంత్ పాలన నచ్చి కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే వారిని ఆడామగ అని తక్కువ చేసి మాట్లాడడం నీచమైన పని అని అన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇతర పార్టీల నుంచి ఎంతమంది ఫిరాయింపులు జరిగాయో, ఎన్ని ఫిరాయింపులు జరిగాయో కేటీఆర్ చెప్పాలన్నారు. అప్పట్లో వాటిని సమర్థించి ఇప్పుడు నీతులు మాట్లాడడం విరుద్ధమని విమర్శించారు. గురువిందగించలా ప్రవర్తిస్తూ పెద్దరికం చూపడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలు ఇలాంటి వ్యాఖ్యలను సహించబోరని హెచ్చరించారు. బజార్ భాషలో మాట్లాడడం బదులు ప్రజల సమస్యలపై స్పందించమని సూచించారు. కేటీఆర్ నిజాయితీ ఉంటే గతంలో జరిగిన ఫిరాయింపులపై సమాధానం చెప్పాలని ఐలయ్య డిమాండ్ చేశారు. నోటిద్దులతోటి నోటికొచ్చాడుగా మాట్లాడుతున్నాడు. ఫిరాయింపుల గురించి ఇవాళ నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు. మరి గత 10 ఏళ్లలో ఎంతోమంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పార్టీ ఫిరాయింపులకు గురి చేసి పార్టీలో చేర్చుకుంది గురిగింద తన కింద మత్సరినట్టుగా కేటీఆర్ నీచ రాజకీయాలు పాల్పడుతున్నాడు. ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆడ కాదు మగ కాదని మాట్లాడుతున్నావు. మరి గతంలో నువ్వు పార్టీలో చేర్చుకున్నప్పుడు మరి అలాంటి వాళ్ళనే చేర్చుకున్నావా, వాళ్ళ ఆడ మగ నువ్వు తేల్చుకున్నావా? ఇలా 10 మంది మా పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ సమాధానం చెప్పుకుంటాడు, స్పీకర్ వాళ్ళకు నోటీస్ ఇస్తాడు. కానీ నీ నోటితులతోటి ఇవాళ మీరు అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం పోయిన తర్వాత ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆడమగాని నోటికి వచ్చినట్టుగా బజార్ మాటలు మాట్లాడుతున్నావు. కేటీఆర్, ముందుగా నీ ఇల్లును చక్కబెట్టుకో. నీ పార్టీల నుంచి నీ నాయకులు చేజారిపోకుండా చూసుకోవడం కోసం నీచ రాజకీయాలు మాట్లాడుతున్నావు. ఇలా దిగజారుడు రాజకీయాలకు అంబాసిడర్గా తయారైనవు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది కాక నువ్వు అధికారం ఉన్నప్పుడు సంతలో పశువులం కొన్నట్టుగా కొనుగోలు చేసి ఇవాళ మా ప్రజాపాలన, మా గౌరవ ముఖ్యమంత్రి పాలన నచ్చి కొంతమంది పార్టీలకు రావాలని చూస్తుంటే ఇవాళ వాళ్ళను ఆడామగాని చిత్రీకరించడం, మాట్లాడడం నిజంగా కూడా నీ తెలివితక్కువతనానికి నిదర్శనం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీచుడవు. ఇవాళ మా ప్రజాపాలన, మా గౌరవ ముఖ్యమంత్రి పనితీరు చూసి కొంతమంది ఆకర్షితులైతే వాళ్ళని రకంగా మాట్లాడడం నీ నోటి దులకు నీ ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి విషయంలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కాంగ్రెస్ హయాంలో పూర్తి కాలేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే 2052 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు పనులను పూర్తి చేశామని అన్నారు. 2016లో 20 టీఎంసీల నీటిని రిజర్వ్ చేసి ప్రజలకు ప్రయోజనం చేకూర్చామని వివరించారు. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టు పనులను పూర్తి చేయకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ పేరును ప్రజల గుండెల్లో నిలిపివేయకుండా చేయడమే ఇందుకు కారణమని అన్నారు. అభివృద్ధి పనులపై రాజకీయాలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. రైతుల ప్రయోజనం కోసం ప్రాజెక్టు నిర్మించబడిందని, దాన్ని ఆపివేయడం ప్రజలకు ద్రోహమని అన్నారు. రేవంత్ రెడ్డి ధోరణి అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు. మంజూరు చేసిన ఇప్పుడు సబితక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఒకటి ఇవాళ ఇనాగ్రేషన్ చేసినావు. నువ్వు కట్టింది కేసీఆర్ గారి హయాం, కత్తిరించేది నువ్వు అయిపోయినావు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టినాం, శ్రీపాదరావు పేరు పెట్టినామంటే మీలాగా మేము చిన్నగా ఆలోచించలే. పేర్లు మార్చుడు, లేకపోతే కత్తెర జేబులో పెట్టుకొని పోయి రిబ్బన్లు కత్తిరించే ఆలోచనలు కేసీఆర్ గారు ఎప్పుడు చేయలే. కేసీఆర్ గారు బ్రాడ్గా ఆలోచించిండ్రు, రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఆలోచించారు తప్ప నీలాగా దిక్కుమాలిన దివాలాకోరు రాజకీయాలకు ఎప్పుడు కూడా పాల్పడలేదు. ముఖ్యంగా మీరు చూస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు అసలు కాంగ్రెస్ హయాంలో పూర్తయిందా? అది బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా నేనే ఉన్నాను. దాంట్లో హై లెవెల్ బ్రిడ్జు పూర్తి కాలేదు, R&R పూర్తి కాలేదు, ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి కాలేదు, గ్రామ ప్రజలను ఖాళీ చేయించలేదు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద 2052 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి 2016 సంవత్సరంలో పూర్తి స్థాయిలో 20 టీఎంసీ నిన్న ఇనాగ్రేషన్ చేసిన కొన్ని ట్యాంకులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విఫలంపై కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. తలాతోకా లేకుండా ప్రాజెక్టును కట్టడంలోనే కూలిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తుమ్మిడిహట్టి వద్ద నిర్మించారని గుర్తు చేశారు. సహజమైన గోదావరి నీటిని వినియోగించేలా రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్టుతో పెద్ద మొత్తంలో ప్రయోజనం చేకూరదని అన్నారు. అయితే తర్వాత కాళేశ్వరం పేరుతో మార్పులు చేసి 100 కోట్ల నిధులు ఖర్చు చేసి చివరికి పనికిరాని ప్రాజెక్టుగా మార్చేశారని మండిపడ్డారు. నిపుణుల సూచనలు పట్టించుకోక తొందరపాటుగా నిర్మించడం వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రజల కష్టార్జిత డబ్బు వృధా అయిందని, దీనికి బాధ్యత ఎవరితో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల మనోభావాలను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాళేశ్వరం నీళ్లు కాదా, అవునా కాదా అని చెప్పమని అంటాడు ఆయన. కాళేశ్వరం తలను తెగ్గొట్టిండ్రు, తోకను తెగ్గొట్టిండ్రు. తల తోక లేకుండా కట్టబట్టే కాళేశ్వరం కూలిపోయింది. గౌరవ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తుమ్మిడిహెట్టి నుంచి చేవెళ్ళ వరకు ప్రాణహిత చేవెళ్ళ అంబేద్కర్ సుజల స్రవంతి పేరుతోని ఒక ప్రాజెక్టును 35,000 కోట్లతోని ప్రతిపాదనలు చేసి పనులు కూడా 5,600 కోట్ల పైచిలుకు పనులు అయిన తర్వాత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పరమపదించడం, తర్వాత వచ్చిన ప్రభుత్వాల్లో రోషయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ దాన్ని కొనసాగింపుగా శ్రీపాద ఎల్లంపల్లి అనే ప్రాజెక్టును పూర్తి చేసిండ్రు. అది మెయిన్ ఇరుసు, అది ప్రాణహిత చేవెళ్ళకు. మీరు తలదెగ్గొట్టి కిందికి వచ్చి మేడిగడ్డ నుంచి కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ఇరుసు, అది 20.5 టీఎంసీలు 21.5 టీఎంసీల సామర్థ్యంతో అది ఉంటుంది. ఇప్పుడు మేడిగడ్డ నుంచి లేదు, సుందిళ్ళ నుంచి లేదు, అన్నారం నుంచి ఎత్తిపోసేది లేనప్పుడు సహజ గోదావరి నుంచి వస్తున్న నీటిని, అంటే శ్రీరామ్ సాగర్ నుంచి వస్తున్న నీటిని ఇదే ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తే ఇది కాళేశ్వరం నీళ్ళు ఎట్లయితే? కేటీఆర్ మాట్లాడిన దాంట్లో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.